బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా విచారణ చేస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం పాస్టర్ ప్రవీణ్ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద క్రైస్తవ సంఘాల నాయకులు పవిత్ర ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతికి న్యాయం జరగాలని ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. అయితే ఇప్పటికే క్రైస్తవ సంఘాలు ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అటు పోస్ట్ మార్టం కూడా ప్రవీణ్ మృతదేహాన్ని పంపించనున్నారు. పూర్తి వివరాలేంటి సాగర్? కృష్ణ, ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. కొవ్వూరు టోల్ గేట్ మీదుగా ఆయన చనిపోయిన ప్రదేశం వరకు కూడా సీసీ కెమెరాలను వెరిఫై చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. రాజమండ్రి రూరల్ కి సంబంధించిన అక్కడ నుండి ఇక్కడ కొవ్వూరు టోల్ ప్లాజాకి సంబంధించి కూడా, ఎందుకంటే కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద సుమారుగా 10:30 గంటల సమయంలో క్రాస్ చేసినట్లుగా పోలీసులు అయితే ఇక్కడ గమనించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కొవ్వూరు టోల్ ప్లాజా నుండి మొత్తం ఈ సీసీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది. సో మీరు చూస్తున్న ఈ కొవ్వూరు టోల్ ప్లాజాలో ఈ బైక్ లైన్ గుండానే పాస్టర్ ప్రవీణ్ ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఆయన టోల్ ప్లాజా దాటే సమయంలో ఆయన హెడ్ లైట్ వెలగటం లేదు. సో ఆయన హెడ్ లైట్ ఆఫ్ BS6 వెహికల్స్ కి డైరెక్ట్ హెడ్ లైట్ అంతా కూడా ఆన్ లోనే ఉంటుంది, బండి ఆన్ అయిన దగ్గర నుండి ఆఫ్ అయ్యేంత వరకు కూడా. కానీ ప్రవీణ్ సోమవారం రాత్రి ఈ టోల్ గేట్ దాటే సమయంలో మాత్రం ఆయనకి హెడ్ లైట్ అయితే ఆన్ అవటం లేదు. సో ఎందుకు ఆన్ అవటం లేదు, ఆయన హెడ్ లైట్ పర్టికులర్ గా మాన్యువల్ గా ఏమన్నా స్విచ్ పెట్టుకునే అవకాశం ఉందని కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ప్రవీణ్ కి సంబంధించినటువంటి మొబైల్ ద్వారా ఆయన రూట్ ను కూడా ఆయన పూర్తి స్థాయిలో పోలీసులు అయితే చూసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ స్టాపర్ల దగ్గరికి సంబంధించి ఆయన ఇటు నుండి దాటేటప్పుడు బైక్ చాలా స్లోగా చాలా నెమ్మదిగా ఆయన దాటించడం జరిగింది. పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలో ఆయన బైక్ మీద ఈ మార్గం కూడా నా వెనుక వైపు అయితే కొవ్వూరు అనుకోవచ్చు, ఇటు నుండి ఇటు రాజమండ్రి వెళ్లే మార్గం. సో ఈ కొవ్వూరు టు రాజమండ్రి వెళ్లే మార్గంలో ఈ బైక్ లైన్ గుండా ఆయన వస్తూ ఇక్కడ ఎన్ఫీల్డ్ ఆయన స్లో చేయడం జరిగింది. పక్కన వేరే వెహికల్ ఉండింది. సో ఆయన చాలా స్లోగా ఇక్కడ ఆయన దాటడం జరిగింది. సో ఆయన సోమవారం రాత్రి ఆయన ఇక్కడ టోల్ గేట్ సుమారుగా 10:30 గంటలకు దాటాడు అనుకుంటే కనుక మరలా అక్కడ చనిపోయిన ప్రదేశానికి 11 నిమిషంలోనే చేరుకున్నాడు. అంటే సుమారుగా 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. సో మొత్తం ఇక్కడ ఆయన ఈ టోల్ గేట్ దగ్గర క్రాస్ చేసిన దగ్గర నుండి కూడా చనిపోయిన ప్రదేశం వరకు సీసీ కెమెరాలను అయితే వెరిఫై చేస్తున్నారు. ఇప్పటికే నయారా బంక్ సంబంధించిన సీసీ కెమెరాలను వెరిఫై చేశారు. ఈ బైక్ లైన్ గుండానే మొత్తం ఈ వెహికల్స్ అన్ని కూడా 2 వీలర్ అన్ని కూడా ఇటుగా వెళ్తూ ఉంటాయి, 4 వీలర్స్ అన్ని కూడా ఆ గేట్ గుండా వెళ్తుంటాయి. సో ఇక్కడ సీసీ కెమెరాలు ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఈ బైక్ లైన్ కి సంబంధించింది స్పష్టంగా అక్కడ పెద్ద పోల్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలో పూర్తిగా స్పష్టంగా పాస్టర్ ప్రవీణ్ చాలా ప్రశాంతంగా ఎటువంటి భయం లేకుండా, లేకపోతే వెనకాల ఎవరో తరుముతున్నారో లేకపోతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాటన్నిటికీ భిన్నంగా పాస్టర్ ప్రవీణ్ చాలా స్లోగా ఆయన బైక్ దాటించుకుని చాలా కామన్ గా నార్మల్ 2 వీలర్ రైడర్స్ ఏ విధంగా వస్తారో అదే విధంగా ఆయన బైక్ లైన్ లో ఆయన ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. సో వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీకుందా, లేకపోతే నిద్రమత్తు వలన ఆయన ఏమన్నా స్కిడ్ అవుట్ ఉందా, లేకపోతే క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నట్లుగా నిజంగానే ఇందులో హత్యకోణం దాగే ఉందా అనే దాంట్లో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా క్రైస్తవ సంఘాలకు పోలీసులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు, లేకపోతే మత సంఘాలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. నిష్పక్షపాతంగా పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించిన ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోపక్క పోస్ట్ మార్టం ఇప్పటికే పూర్తి కానున్నట్లు కూడా మనకి సమాచారం ఉంది. క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేసినట్లుగా పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ మార్టం మొత్తాన్ని కూడా ఇన్ కెమెరా రికార్డ్ చేస్తున్నారు. దాంతో పాటుగా ప్రవీణ్ కి సంబంధించినటువంటి బంధువులు ఒక వ్యక్తి పోస్ట్ మార్టం జరిగే సమయంలో ఆ పోస్ట్ మార్టం గదిలోనే ఉండటానికి కూడా పోలీసులు అనుమతించినట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. సో అసలు పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి అంటే కొద్ది కాలం క్రితం ఆయన
తనను చంపబోతున్నారు లేకపోతే తనను చంపుతారన్న అనుమానాలు ఆయన కొంత థ్రెట్ అని ఆయన ఫీల్ అవడంతో సో ఇది కొంత ఇంటెన్సిటీ పెంచిందనే చెప్పుకోవచ్చు. సో ఇది రోడ్ యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా కావాలని చేశారనే దాని మీద ఇప్పటికే నయ్యారా బంక్ సంబంధించిన సీసీ ఫుటేజ్ పోలీసులు తీసుకున్నారు. ఇక్కడ కొవ్వూరు సంబంధించిన టోల్ గేట్ అంటే ఇది దాటితే గోదావరి వస్తుంది. గోదావరి 2 పాయలు దాటిన తర్వాత మనం రాజమండ్రి రూరల్ వెళ్ళిపోతాం. సో మొత్తం ఇక్కడికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే సీసీ కెమెరా విజువల్స్ అన్నింటినీ కూడా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ప్రవీణ్ మొబైల్లో ఉన్న GPS ద్వారా ఆయన మొబైల్ ట్రాక్ మొత్తం తీస్తున్నారు. ఇప్పటికే కొవ్వూరులో ఎవరినైనా కలిసారా, ఈ టోల్ గేట్ కన్నా ముందు కొవ్వూరు వస్తుంది కాబట్టి కొవ్వూరులో ఎవరైనా కలిసారా లేకపోతే పాస్టర్తో మీటింగ్ ఏమైనా పెట్టారా లేకపోతే ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ ఏమైనా వచ్చినాయా అనే దాంట్లో కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. సిడిఆర్ ఇప్పటికే తీసినట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. కాల్ డేటా అంతా కూడా పోలీసుల దగ్గర ఉన్నట్లు సమాచారం ఉంది. మరోపక్క ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా లేకపోతే ఇందులో రిలీజియన్ యాంగిల్ ఏమీ లేకుండా కూడా నిష్పక్షపాతంగా పోలీసులు అయితే ఈ కొవ్వూరు టోల్ గేట్ కి సంబంధించి ఇక్కడ నుండి మొత్తం ఆయన చనిపోయిన రాజమండ్రి రూరల్ ఆ ప్రదేశం వరకు కూడా పూర్తి స్థాయిలో ట్రాక్ తీస్తున్నారు. హైవేలో ఉన్నటువంటి ఈ ఏదైతే ట్రాఫిక్ గురించి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాస్ ఉన్నాయో అందులోనూ కూడా విజువల్ తీసుకుంటున్నారు. సో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించినటువంటి అన్ని అనుమానాలను నివృత్తి చేస్తాం. ఒకవేళ ఇందులో కుట్రకోణం దాగి ఉంటే వారు ఎంతటి వారైనా కూడా వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని కూడా ఇక్కడ పోలీసులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రశ్న సాగర్, ప్రెసెంట్ మీరు ప్రవీణ్ చివరిగా దాటిన టోల్ ప్లాజా దగ్గర ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ అంటే ఏదైనా వెహికల్ వచ్చి ఢీకొట్టే అవకాశం ఉందంటారా లేకపోతే అక్కడ స్థానికంగా కూడా అక్కడ సీసీ ఫుటేజ్ గమనించడం జరిగింది. హెడ్ లైట్ లేకుండా అతను ముందుకు కదులుతున్న పరిస్థితి, అంటే బండికి ఏమన్నా స్కిడ్ అయి జరిగిందా అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ఏదైతే క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయో అలాగే హత్య జరిగే కోణం ఉందంటారా? అసలు పోలీసులు ఏమంటున్నారు దీని మొత్తానికి సంబంధించి? అక్కడ ఏవైనా ఆధారాలు సేకరించడం జరిగిందా పోలీసులు? అయితే ప్రవీణ్ కొంత రిలీజియస్ గా యాక్టివ్ గా ఉండటం, యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి విషయాలను ఆయన సోషల్ మీడియా బేస్ గా ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 రాష్ట్రాల్లో కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర 2 రాష్ట్రాల్లో కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఆయన మంచి సువార్త చేస్తాడు, అట్లాగే మంచి సర్వీస్ చేస్తాడు. రాజమండ్రిలో కూడా 2 ఆడపిల్లని దత్తత చేసుకున్నాడు. ఇప్పటికే ఆయన కుటుంబంలో 2 ఆడపిల్లలు ఉన్నారు. మరలా కొంతమందిని దత్తత చేసుకోవడంతో పాటుగా మరికొంతమందిని కూడా ప్రవీణ్ తన సొంత ఖర్చులతో చదివిస్తున్నాడని చెప్తున్నారు. మరోపక్క ఆయన ఎక్కువగా ఆ ఫ్లైట్ లోనే ట్రావెల్ చేస్తూ ఉంటాడు. కొద్దిసార్లు బైక్ రైడింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ని బట్టి సింగిల్ గా సోలోగా వెళ్ళటం ఆయనకు అలవాటు అని కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సో ఆయన అక్కడ విజయవాడ నుండి బయలుదేరి ఆ రూట్ మ్యాప్ అంతా కూడా పోలీసులు అయితే ప్రజెంట్ మొత్తం డేటా అంతా తీసుకుంటున్నారు. మొత్తం 5 టీంలు దీని మీద పనిచేస్తున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. మొత్తం పోలీసులకి సంబంధించి ఏదైతే పాస్టర్ ప్రవీణ్ చివరిగా ఎవరితో మాట్లాడారో ఎవరు కలిశాడని ఒక టీం వెరిఫై చేస్తుంటే ఇంకొక టీం సంబంధించి మొత్తం రూట్ మ్యాప్ అంతా కూడా పాస్టర్ ప్రవీణ్ ఎటువైపు ట్రావెల్ చేశాడు అని చెప్పి మొత్తం ఆ ట్రావెల్ రికార్డ్ అంతా కూడా వాళ్ళు తీస్తున్నారు. మరోపక్క కాల్ రికార్డులు ఏమైనా ఉన్నాయా, కాల్ డేటా అంతా ఒక టీం పనిచేస్తుంది. థ్రెటనింగ్ కి సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించి పాస్టర్ ప్రవీణ్ కి ఆయన్ని బెదిరించారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎవరు బెదిరించారు, ఆయన ఫేస్బుక్ మెసెంజర్ లో కానీ కామెంట్స్ అన్నింటిలో కూడా ప్రింట్ అవుట్లు తీసి మరి ఆయా యూజర్స్ ఎవరు, ఆ ప్రొఫైల్స్ ఎక్కడి నుండి ఆపరేట్ అవుతున్నాయి అనే దాని మీద కూడా సైబర్ కి సంబంధించి కూడా తూర్పుగోదావరి జిల్లాకు సైబర్ పోలీసులు ప్రత్యేక టీం గా ఏర్పడి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. సో పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ మార్టం పూర్తయిన వెంటనే సుమారుగా 24 నుండి 48 గంటల్లోనే దీని మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం. అయితే ఈలోపు సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చెప్పడం కానీ పాస్టర్ ప్రవీణ్ అభిమానులు కానీ క్రైస్తవ సంఘాలకు సంబంధించిన యువత కానీ కొంత అగ్రెసివ్ గా పోస్టులు పెట్టడం వల్ల మరలా అవి మత విద్వేషాలను రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది, మత విద్వేషాలు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి సో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మాత్రం క్రిస్టియన్ యువతని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు, సంయమనం పాటించాలంటున్నారు. క్రైస్తవ పెద్దలు ఇప్పటికే పాస్టర్స్ ఎవరితో ఉన్నారో అసోసియేషన్ వాళ్ళందరితో కూడా సమావేశాలు పెట్టడం జరిగింది. ఇప్పటికే పోలీసులు మాట్లాడారు. దీని మీద పూర్తి క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయవద్దు అని కూడా పోలీసులు రిక్వెస్ట్ చేసినట్లుగా అయితే మనకి సమాచారం ఉంటుంది. ప్రస్తుతం సాగర్, అయితే ఏవైతే ప్రవీణ్ కు గాయాలు తగిలాయో అవి చిన్న చిన్న గాయాలు, వీటికే చనిపోతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రవీణ్ గతంలో తనకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి అంటూ కూడా ఒక సభలో చెప్పడం జరిగింది. అసలు దీని అంతటికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు?
ప్రశ్న పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులు అయితే చాలా బాధలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అనుకోని దుర్ఘటన విషాద వార్త వారు వినవాల్సి వచ్చింది. సోమవారం రాత్రి కూడా ప్రవీణ్ తన భార్యతో మాట్లాడారు. రాజమండ్రి వెళ్తున్నానని చెప్పినట్లుగా మనకి సమాచారం ఉంది. సో పోలీసులు కూడా ఆ దిశగా దర్యాప్తు అయితే చూస్తున్నారు. సో హైదరాబాద్ నుండి విజయవాడ ఎప్పుడు వచ్చారు, విజయవాడ నుండి మరలా రాజమండ్రి ఎప్పుడు బయలుదేరారు. కొవ్వూరు టోల్ గేట్ ఈ కామన్ బ్రిడ్జి వైపుకు వెళ్ళాలంటే ఈ టోల్ గేట్ దాటి వెళ్ళాలి కాబట్టి ఈ టోల్ గేట్ దగ్గర సంబంధించిన విజువల్ ఆల్రెడీ పోలీసులు తీసుకున్నారు. సో ఇక్కడ నుండి ట్రాక్ చేసుకుంటూ వెళ్తారు. సోమవారం రాత్రి 10:30 గంటలకు సుమారుగా ఈ టోల్ గేట్ బైక్ లైన్ ఆయన దాటాడు అనుకుంటే అక్కడికి వెళ్ళేసరికి 11 నిమిషాలు సుమారుగా పట్టింది అనుకుంటే, అంటే సోమవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగితే మంగళవారం ఉదయం వరకు కూడా అంటే సుమారుగా 10 గంటల పాటు ఆయన రోడ్డు పక్కన పడిపోయి ఉంటే ఎవరు గమనించకపోవడం ఇక్కడ కొంత ప్రశ్నార్థకంగా ఉందంటూ క్రైస్తవ సంఘాలు చెప్తారు. సో ఎన్ఫీల్డ్ తో పాటు ఆయన పడిపోయి ఉన్నారు. క్రైస్తవ సంఘ నాయకులు కానీ క్రైస్తవ యువత కానీ ఆయన మొహం మీద ఉన్న గాయాలను బట్టి ఎవరన్నా దాడి చేశారు, లేకపోతే రకరకాల వారికి ఉన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కొంత క్లారిటీ వస్తుంది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా క్రైస్తవ పెద్దలు కోరినట్లుగా వారి మనిషిని ఒకరిని అక్కడ మధ్యవర్తిగా ఉంచడంతో పాటు మొత్తం పోస్ట్ మార్టం సంబంధించిన మొత్తం ఆ ప్రక్రియ అంతా కూడా వీడియో రికార్డ్ చేయడం, ఈ లోపు అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలతో పాస్టర్ ప్రవీణ్ కి దగ్గర అనుబంధం ఉంది కాబట్టి ఇక్కడ క్రైస్తవ పెద్దలతో ఇప్పటికే పోలీసులు మాట్లాడుతూ వారు ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో వారికి అర్థమయ్యేలా చెప్పారు. మరలా ఇదంతా కూడా స్టేట్ వైడ్ ఇదేదో రాంగ్ డైరెక్షన్స్ తీసుకువెళ్లకుండా రిలీజియస్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కొంత శాంతియుతంగా సామరస్యంగా సంయమనంగా ఉండాలని అయితే పోలీసులు ఇటు క్రైస్తవ పెద్దలను కోరే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రశ్న రైట్ సార్, థ్యాంక్ యూ.